శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. కనబడని బలమైన శక్తి వృశ్చిక రాశి వారి జీవితాన్నే మార్చబోతుంది. ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది? వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి? సమస్యలను అధిగమించటానికి ఈ రాశివారు చేసే ప్రయత్నాలేమిటి? అదేవిధంగా ఈ రాశివారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్థిరంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం, దృఢత్వం కలిగి ఉండటం, అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశికి మూల సూత్రాలు. ఈ రాశివారు దయా, దానగుణం, క్షమాగుణం కలవారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. ఈ రాశివారి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. ఈ రాశివారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అనే అభిరుచి కలిగి ఉంటారు. అందువలన ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశివారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండి పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యాలనైనా సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు లొంగరు వీరు. ఈ రాశివారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయుటయే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కలవారు. ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఈ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయటానికి ఇష్టపడరు. అదేవిధంగా మరోసారి అలాంటి విషయాలలో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా సరే, ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు. ఈ రాశివారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. ఈ రాశివారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి. జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టువదలని విక్రమార్కునిలా కృషి చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు. ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేసే నిర్భరతనం కలిగి ఉంటారు. ఎదుటివారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఎవరినైనా వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు. ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు. ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో దుబారా ఖర్చులను మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. ఈ రాశివారు అలంకార ప్రియులు. ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసిగట్టగలరు. వీరు వ్యాపారం, రాజకీయ, కళారంగాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశివారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి ఈ రాశివారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. ఈ రాశివారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజారంగంలో వీరు బాగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అందరి మన్ననలు పొందుతారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలను ఎదుర్కొంటారు.
ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ రాశివారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. ఈ రాశివారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం, పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించటం అంత సులభం కాదు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ఈ రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. సమస్య రావటానికి గల కారణమేంటి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది. ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు. అలాంటి సమయాల్లో ఈ రాశి వారికి ఈ కనబడిన శక్తి వీరికి అండగా నిలుస్తుంది. అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పొచ్చు. ఈ రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త, జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీల్లో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. ఈ రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు. ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాతని మారుస్తుంది. మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది. కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి మీకు తెలియదు. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పనిని చేయటానికి సంకల్పించుకుని ఆ పని పూర్తి చేయటానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు. కానీ వారు పూర్తి చేసిన విషయం మీకు తెలియదు. మీకు మీరుగా పనిని పూర్తి చేశారేమో అనే భ్రమలో ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఏదో ఒక కనబడిన శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్య దుఃఖం తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిది. ఈ రాశివారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్నిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ రాశివారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలరు. సో చూశారు కదా ఫ్రెండ్స్, వృశ్చిక రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేమిటి, సమస్యలను అధిగమించటానికి ఈ రాశివారు చేసే ప్రయత్నాలేమిటి, అదేవిధంగా ఈ రాశివారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.